ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త జోష్తో ఉన్నటువంటి బీజేపీ, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం నరేంద్ర మోదీ చేస్తున్నారు. సో ఈ తరుణంలో బండి సంజయ్ అనుచరుల దాడులు కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల దాడులే కావచ్చు, ఈ దాడులు అసలు ఎట్లా ఉన్నాయి? సో అక్కడ మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్తో మాట్లాడదాం. సో రాజేష్, ఏంటి ఓవరాల్ గా సో బీజేపీ నేతలు ఈ స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ మీద ఈ స్థాయిలో దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా బండి సంజయ్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే మేము తీసుకుంటాం తప్పితే వ్యక్తిగతంగా తీసుకునేటువంటి ప్రసక్తి లేదు. అందులో పర్టికులర్గా కేటీఆర్, ఇందాక మీరు చెప్పినట్టు బండి సంజయ్ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయంలో మొదటి నుంచి కేటీఆర్ చాలా పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. ఆయన గంజాయి సేవిస్తారు, ఇతరత్ర బ్యాడ్ అలవాట్లు ఉన్నాయి. బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, లేదంటే ఇవాళ కూడా పాడి కౌశిక్ రెడ్డి పర్టికులర్గా భార్య పుస్తల తాళమ్మి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి బండి సంజయ్కి 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో బీజేపీ పార్టీ శ్రేణులు చెప్పగలుగుతారా? దీని వెనకాల ఉండి నడిపించేదంతా కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడితే బండి సంజయ్ అదే విధమైనటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. దాంతోపాటుగా కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సినటువంటి బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా బండి సంజయ్ పైన ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడము సరైనది కాదు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బండి సంజయ్ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయంలో ఇలా సీరియస్ కామెంట్ చేయడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాల్సి వస్తుంది. భవిష్యత్తులో కూడా కరీంనగర్లో కూడా కేటీఆర్ తిరగాల్సి వచ్చినప్పుడు కేటీఆర్ని అడ్డుకుంటామని చెప్పి బీజేపీ పార్టీ శ్రేణులు మాకు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. కరీంనగర్ ఏమైనా బీజేపీ పార్టీకి అడ్డానంటూ కూడా గతంలో గంగుల కమలాకర్ కూడా కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా సిరిసిల్ల పైన కూడా ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కేటీఆర్ ఇలాకాలో బండి సంజయ్కి ఏం పని అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది కాబట్టి సిరిసిల్ల నియోజకవర్గం తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పనితీరుపైన ఎప్పటికప్పుడు ఆయన తదన శైలిలో విమర్శిస్తూ కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏదైతే ఉందో దాన్ని బీజేపీ పార్టీ శ్రేణులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది బీజేపీ పార్టీ చేసినటువంటి ఆరోపణ. అదే సమయంలోనూ బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకటే, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇంటర్నల్గా సహకారం అందిస్తూ కేసీఆర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ వ్యవహరిస్తున్నారనేటువంటిది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో వీటన్నిటి విషయంలో ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కరీంనగర్ లోకల్గా చూస్తే కనుక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా తయారైంది. బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. దీనిపైన కాసేపట్లో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత కుటుంబ సభ్యులపైన, కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన కూడా కామెంట్ చేయడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. అదే వారసత్వాన్ని కేటీఆర్ ద్వారా కౌశిక్ రెడ్డి పురికిపుచ్చుకొని